టుడే బెడ్రూమ్కి, హాల్కి, కిచెన్కి సంబంధించిన కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. కిచెన్లో ఈ చిన్న గ్రైండర్ అయితే వచ్చేసింది కిచెన్ కోసము. చాలా చిన్నగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1500 అయితే ఉంటుంది. గార్లిక్, ఆనియన్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ అండ్ పేస్ట్ చేసుకోవడానికి కూడా ఈ గ్రైండర్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా సోఫా కవర్స్ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి ఎలాస్టిక్ సోఫా కవర్స్ కనుక తీసుకొని మనం సోఫా పైన వేసామనుకోండి, అటు ఇటు కదలడం అలాంటిది అయితే ఉండదు. ఇంకా నీట్గా అండ్ ఇంకా ఇట్లా టైట్గా కూడా ఉంటుంది. చాలా మంచి లుక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా సోఫా అనేది సింగిల్ పిల్లోస్తో ఉన్న వాటికి ఇలాంటి ఎలాస్టిక్ సోఫా కవర్స్ వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఇంకా కిచెన్ కోసం అయితే పాలక్ పన్నీరు చేసినప్పుడు పాలక్ బటర్ నాన్స్ చేసుకుంటూ ఉంటారు కదా చాలామంది. ఇంకా పాలకూర ఇంకా పౌడర్ని అంటే మనం పిండి వేసేసుకొని 2 కలిపేసి ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలాంటి గ్రైండర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. 2 వేసిన తర్వాత వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు. పాలకూరలోనే ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది, వాటర్ లెవెల్ ఉంటుంది కదా, దానికే పిండి అయితే మంచిగా ముద్దలాగా అయితే మిక్స్ అయిపోతుంది. చాలా బాగా మనం హ్యాండ్స్తో మిక్స్ చేసిన దానికంటే ఈ మిషన్లో మిక్స్ చేస్తే చాలా స్మూత్గా అయితే వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే బెడ్రూమ్కి, హాల్కి, ఇంకా బాత్రూమ్కి సంబంధించిన అయితే ఈ వీడియోలో చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ అయితే చూస్తున్నారు. వైట్ కాదు, ఇది లైట్ క్రీమ్ కలరు. ఇది మనం ఏదైనా అంటే క్లాత్స్ కానీ లేదనుకోండి ఇంకా బెడ్షీట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మనం స్టోర్ చేయడానికి అయితే ఇలాంటి బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాక్సెస్ కనుక తీసుకొని మనం బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఏదైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. చూసారు కదా, ఫిల్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నుండి కూడా డోర్ ఉంటుంది. మనం పైనుంచి ఫిల్ చేసుకొని ఫ్రంట్ నుంచి తీసుకోవడానికి చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీంట్లో ఇంకో కలర్ చూపిస్తాను మీకు. ఇక్కడ కాఫీ కలర్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇది మొత్తం రౌండ్గా చూసుకుంటే మనకి 4 సైడ్స్ కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఇట్లా మనం ఎంత వెయిట్ అంటే ఒక 50 and 60 kgs కూడా దానిపైన కూర్చున్నా లేదంటే ఏదైనా పడ్డా కానీ పగిలిపోవడం, విరిగిపోవడం, డ్యామేజ్ అవ్వడం ఇలాంటిది అస్సలు జరగదు. క్వాలిటీ అంత బాగుంటుంది. వన్స్ ఒక్కసారి కొన్నామనుకోండి ఈజీగా 20 years వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకున్నప్పుడు క్వాలిటీ మంచిగా ఉన్నది కనుక తీసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో కలర్ చూద్దామా. ఇక్కడ ఆరెంజ్ క్రీమ్ కలర్ చూడండి. బెడ్రూమ్లో పెద్ద బెడ్షీట్స్ ఉంటాయి. చాలా వరకు సమ్మర్ సీజన్ వచ్చిందనుకోండి మనం బెడ్షీట్స్ అస్సలు యూజ్ చేసుకోం. ఇంకా వింటర్ సీజన్, రెయిన్ సీజన్ వచ్చిందనుకోండి ఆ సీజన్లో ఫుల్గా బెడ్షీట్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా సమ్మర్ సీజన్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బిగ్ సైజ్ బాస్కెట్స్ కనుక తీసుకొని మనం బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, బెడ్షీట్స్ కానీ, స్వెటర్స్ కానీ, ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా సింపుల్గా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రతి దానికి కూడా కింద ఇక్కడ మనకి వైట్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పైనుంచి క్యాప్ మూసిన తర్వాత ఆ వైట్ కలర్ దగ్గర మనకి లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. జస్ట్ అది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి మనకి ఇట్లా స్ట్రేట్గా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. లేదనుకోండి కొన్ని బాక్సెస్ కంప్లీట్ ఫోల్డింగ్ అయ్యి అయితే వస్తాయి. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్స్కి వచ్చేసి లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. లాక్ సిస్టమ్ ఉండడం వల్ల లాక్ చేసినాం అనుకోండి, వన్స్ ఒకసారి లాక్ చేసినాం అనుకోండి ఇంకా అది అంటే గ్యాప్స్ రావడం అలాంటిది అస్సలు జరగదు. ఇంకా కొన్ని ఏంటంటే లాక్ సిస్టమ్ ఉన్నా కానీ లాక్ చేసిన వెంటనే కూడా గ్యాప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇవి అలా అయితే ఉండవు. ఇంకా అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పైన కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకు కీతో కాకుండా నార్మల్గా లాక్ సిస్టమ్ అంటే నెంబర్స్తో లాక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఊడ్చడానికి, తూడ్చడానికి, బాత్రూమ్ కడగడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి, వాల్స్ క్లీన్ చేయడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే నిజంగా 100% చాలా యూజ్ అయితే ఉంటాయి. చాలా డిఫరెంట్గా కూడా ఉంది.
ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా బటన్ అయితే ఉంటుంది, అంటే స్టిక్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పెద్దగా చిన్నగా, ఇంకా దీంట్లోనే లిక్విడ్ వేసుకోవడానికి ఇట్లా బాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇల్లు తుడుచుకున్నప్పుడు మాప్ అనేది చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు తుడుచుకోవచ్చు. ఇంకా అంటే ఇల్లు ఊడ్చాలన్నప్పుడు ఒక మాపు, తుడ్చాలన్నప్పుడు ఒక మాపు, వాల్స్ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఒక మాప్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను మీకు ఇప్పటివరకు అయితే మంచి కలర్సే చూపించాను. ఇదైతే లైట్ గ్రీన్ కలర్లో ఉంది, చాలా డిఫరెంట్ మంచి కలరు, అండ్ చూస్తుంటేనే మంచి లుక్ కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైనుండి పెట్టిన క్లాత్స్ అన్నీ మనం అందులో ఏం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనేది ఫ్రంట్ సైడ్ నుండి అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం ఇందాక మనము మొత్తం కంప్లీట్ కింద నుంచి ఫోల్డింగ్ ఉంది కదా, ఇది సైడ్ నుండి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిజైన్ కూడా ఉంది చూడండి, మంచి డిజైన్ ఉంది. కింద 4 టైర్స్ ఉంటాయి, 4 సైడ్స్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకెళ్ళి పెట్టేసవచ్చు. అండ్ పెద్ద పెద్ద బెడ్షీట్లు, చిన్న చిన్న బెడ్షీట్లు, అంతేకాకుండా ఇంకా మనం యూజ్ చేయని వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా కలర్ కాంబినేషన్కి వస్తే మాత్రం నాకు డిఫరెంట్ కలర్స్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ త్వరలో నేను రివ్యూస్ కూడా చేస్తాను, చాలా ప్రోడక్ట్స్ రివ్యూస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఓకే అయ్యిందనుకోండి, ఇంకా నేను ఒరిజినల్గా మీకు రివ్యూస్ చేసి అనేది చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఒక మిర్రర్ షేప్లో అయితే మనకు కనిపిస్తుంది. అది ట్రాన్స్పరెంట్ మిర్రర్ అనమాట. మనం ఇట్లా లోపల బట్టలు అయితే పెట్టినాం అనుకోండి, ఇంకేదైనా పెట్టినప్పుడు మనకు కంప్లీట్గా క్లోజ్ కాకుండా కొంచెమే క్లోజ్ అనమాట. ఇంకా మంచి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అనేది అయితే నాకైతే 100% యూస్ఫుల్ అనిపించింది. బట్ కానీ ఇండియా వాళ్ళకైతే కాదు, వేరే కంట్రీ వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఏజ్ అంటే కొంచెం నడవలేని సిచ్యువేషన్లో ఉండి హెల్త్ ప్రాబ్లం ఉన్న ఏజ్ అయిపోయే వాళ్ళ కోసము, చిన్నపిల్లల కోసం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళే కాకుండా కొంతమందికి పేరెంట్స్ అట్లా వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి బాస్కెట్లు అంటే షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అనేది అయితే నిజంగా చాలా యూజ్ అవుతుంది. ఇండియాలో ఓన్లీ పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదు. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మీకు ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా నాకు టెక్స్ట్ చేయండి. చేసిరనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే షేర్ చేస్తాను. ఆ రోజు చూడకపోయినా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. మీకు ఫాలో అవ్వాలి అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేకుంటే లేదు. ఇంకా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా చూడండి, యూట్యూబ్ ఛానల్ చూసినా మీరు సొంతంగా ఆన్లైన్లో షాపింగ్ చేసినా కానీ ఫస్ట్ అయితే రేటింగ్ చెక్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ ఈ 2 స్టార్ ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకోండి. దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కొన్నిటికైతే ఎక్స్చేంజ్ ఉంటుంది, రిటర్న్ ఉండదు. కంప్లీట్గా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ 2 ఉంటేనే మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోండి. దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి.